యొక్క ఉదయకాల వేళ, మధ్యాహ్న కాల వేళ, సాయంకాల వేళ ఆయన కాపాడిన విధానాన్ని బట్టి శుభాలు తెలియజేస్తూ ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఈ ఉదయకాల వేళ నుంచి మీతో మాట్లాడుటకు దేవుడిచ్చిన అవకాశం కొరకై శుభాలు తెలియజేస్తూ ఈ ఛానల్కి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే ఈ సమయంలో చాలా చాలా బాగున్నాను. ఈ సమయంలో మనం అద్భుతమైనటువంటి ఒక టాపిక్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి విషయం అంటే, దేవుడు లేడు. దేవుడు ఉంటే నాకింత అన్యాయం ఎందుకు జరిగింది? దేవుడు అనేవాడే ఉంటే, ఇన్ని కష్టాలు వస్తూ ఉంటే నాకు ఎందుకు ఈ పరీక్షలు పెడుతూ ఉన్నాడు? దేవుడు అనేవాడు ఉంటే మా అబ్బాయికి ఇలా అయ్యేదా? దేవుడు అనేవాడు ఉంటే నా కుటుంబానికి ఇలా అయ్యేదా? ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? దేవుడు అనేవాడు ఉంటే ఇలా హత్య చేస్తారా? దేవుడు అనేవాడు ఉంటే ఈ దొంగతనాలు జరుగుతాయా? దేవుడు అనేవాడు ఉంటే ఈ మోసాలు జరుగుతాయా? దేవుడు అనేవాడే ఉంటే ఈ ఉగ్రవాదం, ఈ టెర్రరిస్ట్, ఇవన్నీ కూడా ఎందుకు పుట్టుకొస్తాయి? ఈ అమ్మాయిని ఎందుకు ఇంతమంది కలిసి మానభంగం చేస్తారు? ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అసలు ఏం చేస్తున్నాడు? నిజంగా ఆ దేవుడికి కనికరం లేదా? ఆ దేవుడికి మా మీద దయ లేదా? అసలు ఉన్నాడా లేడా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ప్రపంచానికి ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మహాకృపలో సమాధానం ఇవ్వాలని ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఒకవేళ దేవుడు లేడు అనే వాళ్ళకు కూడా, దేవుడు ఉన్నాడు కానీ ఏం చేస్తున్నాడు అనే వాళ్ళకు కూడా, ఒకవేళ దేవుడే ఉంటే ఈ అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు అని ప్రశ్నించే వారికి కూడా ఈ యొక్క ఉదయకాల వేళ శుభాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుచున్నాను. సరే, మంచిది. ఈ సమయంలో మనము విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఒక ప్రశ్నతో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను. సరే, మంచిది. మీరు ప్రశ్నించగలిగారు. మీ ప్రశ్నకు సమాధానం కూడా నేను ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. దొరకాలి అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూడాల్సిందే. దేవుడిని నిందించడం కాదు, దేవుని మీద నిందలు వేయటం కాదు, దేవుడి పైన మాటలంటం కాదు, కానీ ఈ సమయంలో చూద్దాం వన్స్ అగైన్. దేవుడు ఎలా నీతో నాతో మాట్లాడతాడో, ఎలా వివరిస్తాడో ఈ సంగతులు నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ముందుగా అసలు దేవుడు లేడు అనే వాళ్ళకి, అసలు దేవుడే లేడు అనే వాళ్ళతో కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత, దేవుడుంటే ఇవి జరుగుతాయా, దేవుడుంటే ఈ దొంగలు వస్తారా, దేవుడుంటే ఈ మోసగాళ్ళు వస్తారా అనే వాళ్ళతో నేను మాట్లాడతాను. ఓకేనా? ఈ సమయంలో దేవుడు ఉన్నాడు లేక లేడు అనే విషయాలని మనం స్పష్టంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉన్నాడు అంటే ఏదో పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు, పెద్దగా సైంటిస్టులు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సృష్టికర్తను తెలుసుకోవడానికి పెద్ద పెద్ద చదువులు, ఆ చదువులు ఈ చదువులు చేయాలని కూడా లేదు. సృష్టికర్తను ఈజీగా తెలుసుకోవచ్చు, 2 మాటల్లో కూడా తెలుసుకోవచ్చు. నేను మీకు ఆ 2 మాటల్లో నేర్పాలని ఆశపడుతున్నాను. 2 మాటలు ఏంటో కూడా మనం నేర్చుకోబోతున్నాం. సరే, ఈ సమయంలో నేను బైబిల్ ఆధారం అని చెప్పాను కాబట్టి బైబిల్ గురించి ఒక మాటను తెలియజేస్తూ ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమంటున్నాడంటే, బైబిల్ గ్రంథంలో ఆదికాండం అనే ఒక పుస్తకం ఉంది. జెనసిస్, ఆదికాండము అనే ఒక పుస్తకం ఉంది. ఈ ఆదికాండం అనే పుస్తకంలో సర్వ సృష్టికర్త అయినటువంటి జీవము కలిగిన దేవుణ్ణి ఇలాగున పరిచయం చేస్తూ ఉంది. ఏమని పరిచయం చేస్తూ ఉంది అంటే, ఈ భూమిని ఎలా తయారు చేయగలిగాడు, ఈ ఆకాశమును ఎలా తయారు చేయగలిగాడు, ఈ నక్షత్రములు ఎలా చేయగలిగాడు, మీ భూమిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులను ఎలా తయారు చేయగలిగాడు, ఈ జీవరాశుల మధ్యలోనికి, ఈ జంతువుల మధ్యలోనికి, ఈ పక్షుల మధ్యలోనికి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెట్ల మధ్యలోనికి, ఈ సముద్రం మధ్యలోనికి, ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయబడ్డాయి, అందులోనికి ఒక మానవుడు, ఒక మనిషి వాటిని వాడుకోవటానికి, వాటిపైన అధికారం కలిగి ఉండటానికి ఈ భూమి మీదకి మానవుడు ఎలా వచ్చాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని
ఈ బైబిల్ గ్రంథములో మొదటి పుస్తకంగా పిలువబడుతున్నటువంటి ఆది కాండం అనే ఒక పుస్తకంలో అద్భుతంగా ఈ వివరణ ఇవ్వబడింది. కాబట్టి దేవుడు లేడు అని చెప్పేవారికి ఈ సమయంలో నేను 2 మాటలు చెప్పి ఉన్నాడు అని రుజువు చేయడానికి గల కారణాన్ని, ఆయన ఉన్నాడు అని చెప్పటానికి 2 విషయాలని నేను గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకటి, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను అని బైబిల్లో ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అని ఉంది. అయితే ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? ఈ దేవుడు లేడనే వాళ్ళు చెప్పాలి ఈ మాటకి సమాధానం. అర్థమవుతుందా? ఆకాశమును ఎవరు సృష్టించారు? దేవుడు లేడు, ఓకే. అది ఎలా సృష్టించబడింది? తనకు తానే మరి సృష్టిలోనికి వచ్చేసిందా? అలాగే ఈ భూమి కూడా ఎలా సృష్టించబడింది? తనకు తానే క్రియేట్ అయిపోయిందా? ఎవరు లేకుండానే తయారైపోయిందా? సో ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. నేనంటున్నాను, జీవము కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి దేవుడు, మహనీయుడైనటువంటి మహనీయుడు, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి ఆది సంభూతుడైనటువంటి జీవము కలిగిన దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు అని చెబుతున్నాడు. ఐఎమ్ ద క్రియేటర్ అని చెబుతున్నాడు ఆయన. సరే, నీ జీవితంలోకి వస్తున్నాను నేను. దేవుడు లేడని చెప్పే వాళ్ళ జీవితంలోకి నేను వస్తున్నాను. ఐ విల్ కమ్, ఐ టెల్ యూ న్యూ వర్డ్స్. ఒక కొత్త విధానమైనటువంటి మాటలను నేను మీకు నేర్పాలని ఇష్టపడుతున్నాను. దేవుడు లేడు అనేవారికి బైబుల్ ఆధారంగా 2 మాటలు నేర్పాలనుకుంటున్నాను. ఒకటి, ఇప్పుడు చెప్పడం జరిగింది, భూమిని ఆకాశాన్ని సృష్టించాను అని దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ సృష్టించలేదు దేవుడు, సో అవి ఎలా వచ్చాయో మీరు చెప్తే బాగుంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? సరే, రైట్. ఇప్పుడు ఏది కూడా తనంతట తాను పుట్టలేదు కదా. ప్రపంచంలో ఏది కూడా ఇప్పటి వరకు తనంతట తాను పుట్టలేదు. ఈ యూనివర్సల్గా చరిత్ర ఆధారాలలో ఇప్పటి వరకు చూస్తే, రాయితో మొదలుకుంటే, నీటితో మొదలుకుంటే, సముద్రుల యొక్క ఆ చివర ఈ చివర ధరులతో సహా మొదలుకుంటే ప్రతిదీ కూడా బైబుల్ ఆధారంగా చూడగలిగితే వాటికి పునాదులు వేసానని చెప్పి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో 2వ వర్డ్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనుషులను దేవుడు ఎలా సృష్టించాడు? ఓకే, మనుషులను దేవుడు ఎలా సృష్టించాడు? ఇక ఈ జంతువుల గురించి కానీ, చెట్ల గురించి కానీ, సముద్రం గురించి కానీ, ఈ సముద్రంలో ఉన్న జీవరాశుల గురించి కానీ, వాటన్నిటి గురించి ఇక్కడ రాయబడింది. సో అది చెప్పడానికి నేను రాలేదు, బట్ 2 విషయాలు చెప్పడానికి వచ్చాను. సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ 2 ఆధారాలకి నేను మాట్లాడుతూ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ తర్వాత ఈ సృష్టిలో నువ్వున్నావు, మనిషిగా నువ్వు బ్రతికావు. దేవుడు లేడని చెప్తున్నటువంటి వారికి ఈ మాటను నేను వివరిస్తున్నాను. రైట్, దేవుడు లేడు, రైటే. మరి నువ్వు ఎలా పుట్టావు, ఎలా క్రియేట్ అయ్యావు? సో మంచిది, నేను మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒకటి నేను మ్యాచ్ బాక్స్ పెట్టాను. నేను ఈ రోజున ఈ మ్యాచ్ బాక్స్ నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. ఓకే, రైట్. ఈ మ్యాచ్ బాక్స్ ఆటోమేటిక్గా ఎక్కడైనా పుట్టుద్దా? ఎస్, ఈ మ్యాచ్ బాక్స్ ఆటోమేటిక్గా ఎక్కడైనా తనంతట తాను క్రియేట్ అవుద్దా? దీనికి ఒక క్రియేటర్ ఉంటాడు, దీన్ని తయారు చేసిన వ్యక్తి ఉంటాడు. ఇది ఇలా రాకినప్పుడు మండుద్ది. సో దాన్ని ఒక క్రియేటర్గా తయారు చేసిన వ్యక్తి ఇలా వాడాలి అని చెబుతాడనమాట. అలాగే సృష్టికర్త అయిన దేవుడు కూడా మనుషుని గురించి ఒక మాట చెప్పాడు. ఎస్, ఏ మనిషి గురించి చెప్పాడు? ఎవరైతే ఈ భూమి మీద పుట్టారో, ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషుల గురించి. దీనిలో చాలా రకాలుగా పుట్టారు. అంటే రకాలుగా పుట్టారంటే తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఇలా కలర్స్లో ఉన్నారు. ఓకే, రైట్. కానీ అందరూ మనుషులే. రకాలుగా పుట్టారు, ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ అందరూ మనుషులే. ఇక్కడ ప్రతి మనిషి కూడా, చాలా జాగ్రత్తగా వినాలి, ప్రతి మనిషి కూడా ఒకే అవయవమును కలిగి ఉన్నాడు. ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతీయుడైనా ఒకే అవయవమును కలిగి ఉన్నాడు. చేతులు, కాళ్ళు అని పేరు పెట్టబడుతున్నటువంటి ప్రతిదీ కూడా, శరీరానికి కావలసిన అవయవములన్నీ కూడా ఒకే రీతిగా కలిగి ఉన్నారు. రూపం కొంచెం చేంజ్ కావచ్చు,
మాట కొంచెం చేంజ్ కావచ్చు, భాష కొంచెం చేంజ్ కావచ్చు, బట్ ఇక్కడ ఏ మాత్రం కూడా తేడా లేదు. అయితే ఈ మనిషిని గురించి మాట్లాడుతున్నాను. ఈ మనిషిని దేవుడు మట్టితో చేశానని చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు లేడనే వారికి నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. నువ్వు ఎలా నీ శరీరం అప్డేట్ అయిందో చెప్పగలిగితే చాలు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు తన స్వరూపము చేత మానవుణ్ణి సృష్టించాడు. ఆ మానవుణ్ణి మట్టితో చేసి జీవవాయువును తన శరీరంలో ఊది, మనిషిని మట్టితో చేసి జీవవాయువును ఊది మనిషిని క్రియేట్ చేశాను అని చెప్పాడు. సరే, ఆయన చెప్పిన మాట అంటే ఎవరు చెప్పిన మాట ఇది? నేను సృష్టించాను నిన్ను అని ఒక చెప్పిన మాట. గమనిద్దాం. ఈ మ్యాచ్ బాక్స్ని తయారు చేసిన వ్యక్తి, ఈ 3 మ్యాంగోస్ మ్యాచ్ బాక్స్ని తయారు చేసిన వ్యక్తి, సార్ దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఏమేమి మెటీరియల్ పెట్టారు, ఇందులో పదార్థాలు ఏమేమి ఉన్నాయని ఒకవేళ ఈ మ్యాచ్ బాక్స్ వ్యక్తిని కనుక మీరు అడిగితే, సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ బాక్స్కి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ, పేపర్ కానీ, ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్లలకు కానీ ఏ మందు పెట్టాడు, ఎలా తయారు చేశాడు, ఈ పీసెస్, సో ఇది ఎలా తయారైంది అనేది కూడా ఆయన చెప్పగలడు. ఎందుకని? ఆయన చేశాడు కాబట్టి. ఓకే, మరి ఆయన చెప్పినప్పుడు ఇవి చూసినప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఉంటే ఎస్ యు ఆర్ ద క్రియేటర్ అంటాం కదా, నువ్వే తయారు చేసావని చెప్తాం కదా. అలాగే సృష్టికర్త కూడా ఒక మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, నేను నిన్ను మట్టితో తయారు చేశాను. మరి ఎలా తెలుసుకోవాలి, అది ఎలా బయటకు వస్తుంది అని అంటే సింపుల్, ఈ టెస్ట్ ఇక్కడే చేయొచ్చు. మనకి బ్లడ్ టెస్ట్ చేసినట్టు, షుగర్ టెస్ట్ చేసినట్టు, క్యాన్సర్ టెస్ట్ చేసినట్టు చాలా టెస్టులు చేస్తూ ఉంటారు. జ్వరాలు వస్తే కూడా టైఫాయిడ్ టెస్టులు, కరోనా టెస్టులు ఉంటాయి కదా. ఇలా టెస్టులు చేసేయాలంటే చాలా టైం పట్టుద్ది. మరి దేవుడు నిన్ను మట్టితో చేశాను అనగానే ఎప్పుడైనా ఈ పరిణామం గురించి ఆలోచన చేసావా? చేస్తే ఇప్పుడు ఒక టెస్ట్ చేద్దాం మనందరం కలిసి. సో నాకున్నటువంటి ఈ రెండు చేతుల్ని ఇలా దగ్గరగా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ప్రెస్ నేను చేసినప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు నా చేతిలోకి ఏమొచ్చిందంటే మట్టి వచ్చింది. ఓకేనా? దేవుడు ఏం చెప్పాడంటే, నాతో ఏం చెప్పాడంటే, ఈ బైబిల్ని చదువుతున్నప్పుడు, ఈ బైబిల్ని ఆధారం చేసుకుని మాట్లాడుతుంటే, మనుషులందరినీ కూడా మట్టితో చేశాను అన్నాడు. ఇప్పుడు నేను నా చేతుల్ని రుద్దినప్పుడు మట్టితో తయారు చేశాడు అన్న సంగతి నాకు తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పిన మాట డూప్లికేట్ అయితే, అది అబద్ధమైతే, నా చేతిలో మట్టి కాకుండా వేరేది రావాలి కదా. మట్టి కాకుండా బంగారం రావాలా, బంగారం కాకుండా వెండి రావాలి, వెండికి లేకపోతే ఏదో ఒక పసరు రావాలి, సో ఏదో ఒక పదార్థం రావాలి కదా. ఈ నేల మట్టి కాకుండా ఏదో ఒక పదార్థం రావాలి కదా. అది రాలేదు అంటే ఆయన చెప్పిన మాట వాస్తవం కదా. ఈ మ్యాచ్ బాక్స్ వ్యక్తి చెప్పినప్పుడు నమ్మాం కదా. మరి సృష్టికర్త చెబుతున్నప్పుడు ఎందుకు నమ్మట్లా నువ్వు? రైట్, ఓకేనా? ఇది ఈ 2 ప్రశ్నలకి సమాధానం. ఒకవేళ మీలో ఎవరైనా నేను మట్టితో చేయబడలేదు అని ఎవరన్నా సవాలు విసరగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో డెబిట్ చేయండి. ఓకేనా? సవాలు విసిరే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా పర్వాలేదు, నేను రెడీ. ఓకేనా? రైట్, సరే, మంచిది. ఇప్పుడు గమనిద్దాం. మరి సార్ మంచిది సార్, ఇప్పుడు దేవుడు చేశాడని చెప్పగలిగారు, బాగుంది. మేము కూడా కొంతవరకు సరే నమ్ముతున్నాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, నమ్మకపోవచ్చు కూడా. నమ్మకపోతే మీ ఇష్టం, అది నేనేం చేయలేను ఇక. కానీ ఈ టైంలో మీకున్నటువంటి క్వశ్చన్ ఉంది కదా. ఏ క్వశ్చను? ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఈ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి, ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయి, ఈ మానభంగాలు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఎంతమంది మిలిటెంట్లు తయారవుతూ ఉన్నారు, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అనే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మనం స్టార్టింగ్లో అనుకున్నటువంటి క్వశ్చన్స్ని. సరే, మంచిది, ఒకసారి అక్కడికే వస్తున్నాను నేను. పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. పాయింట్ 1, నెంబర్ 1, ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనాలు చేస్తున్నాడు. ఓకేనా? దొంగతనాలు చేసేవాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగతనాల నుంచి స్టార్ట్ చేద్దాం, త్రాగుబోతుల నుంచి స్టార్ట్ చేద్దాం, వ్యభిచారం నుంచి స్టార్ట్ చేద్దాం, మోసగాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎవడైనా పుట్టగానే దొంగతనం చేయమని ఏ తల్లిదండ్రులన్నా నేర్పుతారా?
ఏ కుటుంబం అన్నా హత్యలు చేయమని నేర్పే కుటుంబం మన ప్రపంచంలో యూనివర్సల్గా ఎక్కడైనా ఏ కుటుంబమైనా ఉందా? మానభంగాలు చేయండి అని ఏ తల్లిదండ్రులైనా శిక్షణిచ్చి కొంతమంది పిల్లలు బయటికి పంపిస్తూ ఉన్నారా? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ తల్లిదండ్రులైనా త్రాగుబోతులు కాండి, తిండిపోతులు కాండి అని ఏ తల్లిదండ్రులను చెప్పగలరా? మీరు చెప్పలేరు కదా. మీరైతే మంచి పనులు చేయమని చెబుతున్నారు కదా. రైట్, ఇప్పుడు జ్ఞాపకం చేద్దాం. మీరు మంచి పనులు చేయమన్నప్పుడు మీ పిల్లలు తప్పుడు పనులు చేస్తే, మీ పిల్లలు మంచి మార్గంలో వెళ్లకుండా చెడిపోయిన మార్గంలోకి వెళ్తే దానికి దేవుడు ఎలా బాధ్యుడవుతాడు? అర్థమవుతుందా? దానికి దేవుడు ఎలా బాధ్యుడవుతాడు? నేను మరలా మీకు వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ. ఈ మ్యాచ్ బాక్స్ ఉంది, ఇది దేనికి ఒక మంచిదానికి ఉపయోగించవచ్చు, వీలుగా ఉంటే శరీరాన్ని తగలబెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు, లేదా బైక్ను కూడా తగలబెట్టవచ్చు, లేదంటే కారును కూడా తగలబెట్టవచ్చు. ఇది మంచిదానికి చేయొచ్చు, చెడ్డదానికి కూడా చేయొచ్చు. ఓకే, అయితే సృష్టికర్త అయినటువంటి జీవము కలిగిన దేవుడు హత్యలు చేయమని, మోసం చేయమని, లేకుంటే దొంగతనాలు చేయమని, వ్యభిచారం చేయమని నిన్ను తయారు చేయలేదుగా. నేను తయారు చేయలేదు కదా. నరహత్య చేయవద్దని బైబిల్ చెబుతా ఉంది, దొంగతనాలు చేయవద్దని బైబిల్ చెబుతా ఉంది, వ్యభిచారం చేయవద్దని బైబిల్ చెబుతా ఉంది. సృష్టికర్త చేయొద్దని చెబుతున్నాడు. బట్ నువ్వు ఆ విషయాన్ని పట్టుకొని నువ్వు చేస్తున్నావంటే నీ పిల్లలు రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు నువ్వు సరి చేసుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా? ఫస్ట్ నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా? అంటే రైట్ వేలో వెళ్ళినప్పుడు ఏమో నీకు పెట్టుకుంటావు పేరు, నా కొడుకు మంచివాడని. రాంగ్ వేలో వెళ్తేనేమో అది సృష్టికర్త మీద వేస్తావు. ఇది ఎలా ఉంటుంది? ఒక మనిషి కదా, ఇప్పుడు నలుగురు కలిసి ఒకే అమ్మాయిని అత్యాచారం చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి పట్ల జాలి పడాలి, అబ్బాయిల పట్ల కోపపడాలి. రైట్, ఓకే. ఆ కన్న తల్లిదండ్రులు, ఆ నలుగురిని కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు పిల్లలకి ఏం నేర్పారు? అర్థమవుతుందా? పిల్లలు ఏం నేర్చుకున్నారు, తల్లులు ఏం నేర్పారు? వాళ్ళకు తల్లుళ్ళు ఉంటారు, వాళ్ళకు తండ్రులు ఉంటారు, వాళ్ళకి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు కదా. వాళ్ళకు నేర్పుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు కాదా? అంటే మీది కాదా? మీరు నేర్పుకోవాల్సినటువంటి అవసరం లేదా? మీరు నేర్పకుండా ఎదుటి వాళ్ళు అంటున్నారు ఆ అమ్మాయిని నలుగురు కలిసి మానభంగం చేస్తుంటే దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, అసలు మీరేం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తున్నారు? ఫస్ట్ ఒక వ్యక్తి కొంతమందిని హత్యలు చేశారండి. హంతకుడుకు తల్లిదండ్రులు ఉండరా? ఆ హంతకులకి అన్నదమ్ములు లేరా? అక్కచెల్లెళ్ళు లేరా? వాడిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీది కాదా? మంచివన్నీ మనకి, చెడ్డవన్నీ దేవునికి. ఇలా కాదు ప్రపంచం అంటే. వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనది. మనుషులకు మనకిచ్చాడా ఆ యొక్క ఆప్షన్ని? మనం చచ్చిపోవాలన్నా, బ్రతకాలన్నా, మంచిగా బ్రతకాలన్నా అది మన చేతిలో ఉంది. దాని ఆఫర్టింగ్ మనకిచ్చాడు జీవము కలిగిన దేవుడు. కాబట్టి పర్మనెంట్ వాళ్ళారా, ఈ సమయంలో మీరు అర్థం చేసుకోండి. అంటే అమ్మాయిల్ని మానభంగం చేస్తే ఆనందం అని కాదు, వాటిని ఖండించమని చెబుతున్నాను నేను. ఆ పిల్లల్ని సరిచేసుకోమని చెబుతున్నాను నేను. ఆ తల్లిదండ్రులుగా మీరు మీ ఇంట్లో పుట్టగానే మీ పిల్లలకి ఆ బోధ చేయమని చెబుతున్నాను. ఆ ఇవాంజలిజం చేయండి. మీరు ఎవరైనా, ఏ దేశస్తులైనా పర్వాలేదు, ఆ తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండాలి. ఆ పిల్లలు నువ్వు నీ తండ్రి కంట్రోల్లో ఉండాలి. ఇలాగిన ప్రతి ఒక్కరికి కూడా మరి జ్ఞానము ఉపదేశం చేసినప్పుడు అందరూ కూడా ఏమవుతారు చెప్పండి? మంచివాళ్ళుగానే ఉంటారు కదా. మంచివాళ్ళు లేరా ప్రపంచంలో? వాళ్ళు ఎందుకు మంచిగా ఉన్నారు? వాళ్ళకి ఆ మంచి నేర్పారు కాబట్టి. మరి మీరు కూడా అలా నేర్పండి. మీరు ఇంకొక పైన వేస్తారు ఎందుకు? ఒకళ్ళు అసలు దేవుడే లేడంటారు, ఒకరు దేవుడు ఉంటే నీ బాధలు అని అంటారు. కాబట్టి ఈ సమయంలో సృష్టికర్త ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు, సమస్తం చేయగలిగిన వాడు ఉన్నాడు,
మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. సో మీరందరూ కూడా ప్రభు పక్షాన మీరందరికి శుభాలు తెలియజేస్తాను. కాబట్టి ఈ మాటలు విన్న మీలో ఏమైనా రోషం కానీ పౌరుషం కానీ వస్తే, సో మన బిడ్డలను క్రమంగా మంచిని పెంచడానికి శత్రువులుగా తయారు చేయకూడదు. మంచిని పెంచండి, ప్రజల వైపు చూడండి. దేవుడు మీ మాటలను అలాగనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక. దేవుడు లేడని చెప్పే వాళ్ళందరూ కూడా మారాలి, మారాలి, మారాలి. మీ మీద మాకు ఏ కోపం ఉండదు లేదు, మీరంటే మాకు అసహ్యం కాదు. మీరు మారాలనే, మీ మనస్సు మారాలనే ఈ వీడియోని చేయడం జరిగింది. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాట